ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి వృషభ రాశి. ఇది మేషాత్తు 2వ రాశి అవుతుంది. వృషభాన్ని లగ్నంగా వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభంలో ఏమేమి ఉంటాయంటే కృత్తిక 3, 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి కృత్తికలో. కృత్తికని వృషభంలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభాన్ని లగ్నంగా చేసుకున్నట్లయితే 2వ ఇంట్లో అంటే మిథునంలో గురువు ఉన్నారు. ఇందులోనేమో సింహంలోనేమో కేతు ఉన్నారు. కుంభంలోనేమో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. ఇక్కడేమో శుక్రుడేమో వ్యయంలో మేషంలో ఉన్నారు. మేనంలోనేమో శని రావులు ఉన్నారు. అయితే ఈ గ్రహాల సంచారం ప్రస్తుతం అంటే ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం ఇది. మళ్ళీ కొన్ని గ్రహాలు ఏప్రిల్ మధ్యలో మారుతాయి. అవేంటంటే 15వ తారీఖున రవి మేనంలోంచి మేషంలోనికి వస్తారు. అట్లాగే 11 ఏప్రిల్ నాడు బుధుడు కుంభంలోంచి మేనంలోనికి వస్తారు. 3 ఏప్రిల్న కుజుడు కుంభంలోంచి మేనంలోనికి వస్తారు. 20 ఏప్రిల్న మేనంలో ఉన్న శుక్రుడు వృషభంలోకి అంటే యమలగ్నంలోనికి వస్తాడనమాట. వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేవు. మీకు వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. వాహన సౌఖ్యం అంటే వాహనం మీద ప్రయాణాలు చేయడము, వాహనాల మీద లేదా వాహనాలు కొనుక్కోగలగడము కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉందన్నమాట. ఇంకా మీకు బంధుమిత్రుల వల్ల చాలా సౌఖ్యంగా ఉంటుంది. వాళ్ళ వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళతో మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. సంతాన సౌఖ్యం కూడా ఉంది. సంతానం వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళ వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులే వస్తాయి, కానీ ఇబ్బందులు ఉండవు. అలాగే శత్రువులందరి మీద మీకు జయం ఉంటుంది. అంటే శత్రువుల్ని మీకు ఇదివరకు ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళ నుంచి మీరు మంచి అభివృద్ధి ఆటంకాలు లేకుండా, వాళ్ళు మీకు ఎటువంటి ఆటంకాలు పెట్టకుండా మిమ్మల్ని అభిమానించేలాగా ఆ శత్రువుని మీరు చేసుకోగలుగుతారనమాట. అట్లాగే కుటుంబంలో కూడా సౌఖ్యం ఉంది. కుటుంబంలో ఎవరితోటి గొడవలు ఉండవు. కుటుంబంలో గొడవలు లేకపోతే సగం బాధ లేనట్టే. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉండి ఒకటే బాటగా నడుస్తారు. ఇంకా సుఖ సౌఖ్యాలు ఉంటాయి. ధనం వృద్ధి అవుతుంది. కొత్త పరిచయాలు జరుగుతాయి. ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. వాళ్ళ వల్ల మీకు, మీ వల్ల వాళ్ళకి కూడా ఉపయోగాలు ఉంటాయి. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి. విద్యార్థులకి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది అన్నమాట. ఇంకేంటంటే కుటుంబంలోనూ విందులు వినోదాలు చేసుకుంటారు. ఇంకా సోదరులు అందరితోటి మైత్రి భావంతో, సోదరులతో ఎటువంటి కలహాలు లేకుండా సోదరిమణులతో మీరు చాలా సుఖంగా ఉంటారు. ఈ నెల మీకు మొత్తంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఏప్రిల్ నెల 17వ తారీఖు అమావాస్య అంది. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే పండుగ ఏంటంటే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ పండుగ వస్తుంది. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. అందువల్ల మీకు ఈ మాసంలో ఇవే జరిగే శుభాశుభ ఫలితాలు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే 2వ ఇంట్లో
అంటే కుంభంలో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు. మూడో ఇంట్లో శని, రవి ఉన్నారు. నాలుగో ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 5, 6 ఇంట్లో గురువు ఉన్నారు. 8దో ఇంట్లో కేతు ఉన్నారు. అయితే ఇది మకర రాశికి రెండో ఇంట్లో రాహు, బుధుడు, కుజుడు ఉన్నారు కనుక ఇవి అన్ని పాపగ్రహాలే. అందువల్ల చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడైనా ఏటప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి. మూడో ఇంట్లో శని, రవి ఉన్నారు కనుక వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అనేటటువంటి తప్పకుండా ఉంటాయి. అయితే గ్రహాల సంచారం కూడా మీకు ఎట్లా ఉంటుందంటే ఇది ప్రస్తుతం ఏప్రిల్ 1వ తారీఖున గ్రహ సంచారం. అదే ఏప్రిల్ మధ్యలో మారుతుంది. 15వ తారీఖున రవి ఏమో మీనరాశి నుంచి మేషరాశికి వస్తారు. అట్లాగే రెండో ఇంట్లో అంటే కుంభంలో ఉన్నటువంటి బుధుడు ఏప్రిల్ 11న మీన రాశిలోనికి వస్తారు. మూడో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు కుంభం నుండి మీనంలోనికి వస్తారు. అలాగే మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మేషరాశి నుంచి వృషభానికి వస్తారు. ఇది గ్రహాల ఏప్రిల్ నెలలో గ్రహాల సంచారం. ఇంకా వాహనాలు అంటే ఒక పాత వెహికల్ ఉంటే దాన్ని అమ్మేసి కొత్తది కొనాలి అనుకుంటున్న వాళ్ళకి కూడా ఈ మాసం మంచిగా ఉంది. అందువల్ల మీరు ఏదైనా కొత్త వెహికల్ కొనాలి, పాతది అమ్మేసి అని అనుకుంటే కనుక ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నదన్నమాట. అట్లాగే ఉద్యోగస్తులు చెప్పాను కదా ఇందాకనే ప్రమోషన్తో కూడినటువంటి మార్పులు ఉంటాయి. అంటే మీ ప్రమోషన్తో మిమ్మల్ని డిప్యుటేషన్ మీద పంపించడము, ప్రమోషన్ తోటి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడము, ఇట్లాంటివంటి బదిలీలు ఉంటే మీరు ఆనందంగా వెళ్ళొచ్చు. మంచి జరుగుతుంది మీకు దానివల్ల. ఇంకా బంధుమిత్రులను కలవడము, వాళ్ళతో చాలా ఆనందంగా ఆరోగ్యంగా గడపడము, వాళ్ళతో సుఖ సంతోషాలతో ఉండడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా శుభమూలక ధన వ్యయం అంటే అది మీరు శుభకార్యాలు చేయడం మూలంగా మీకు ధనం ఖర్చు అవుతుంది. కానీ ఆ ధనం ఖర్చు అవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎందువల్ల అంటే శుభకార్యాలంటే ఏ దేవాలయానికి విరాళం ఇచ్చారనుకోండి అది చాలా మంచే తప్ప విరాళాలు ఇవ్వడము, లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నామంటే వాళ్ళకి పెళ్లికి సంబంధించినటువంటి వస్తువులు ఇవ్వడము, ఇవన్నీ కూడా మంచి ఖర్చు. ఈ ఖర్చు వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అందువల్ల మీకు మానసికంగా కూడా చాలా తృప్తి అనేటటువంటిది దొరుకుతుంది. అందువల్ల ఇలాంటి వ్యయం అయినా కూడా అది శుభ వ్యయమే అవుతుంది కనుక ఇలాంటి వ్యయం చేయడానికి సంకోచించకుండా మీరు చేతనైనంత వరకు మీరు నలుగురికి సహాయం చేయండి. ఇక ఏప్రిల్ 17వ తారీఖు అమావాస్య అయింది. ఏప్రిల్ 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసంలో తృతీయ మూడో రోజుని అక్షయ తృతీయ పండుగ ఉంటుంది. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామికి గంధంతో అలంకరిస్తారు. అది చాలా మంచిది. అందరూ కూడా ఆ రోజు ఈ రాశి వారే కాదు అన్ని రాశుల వారు కూడా సాధ్యమైనంత వరకు వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందండి. ఇది ఈ మాసంలో మీకు శుభాశుభ ఫలితాలు.